పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో రౌండ్ షీట్ ఉన్న జెట్టి వెంకటేశ్వరరావు తన బైండ్ ఓవర్ కాలంలో సుంకర అద్దయ్య వీధిలో పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద సమావేశంలో వ్యక్తిపై దాడి చేశారని, బైండ్ కాలంలో నిబంధనలను ఉల్లంఘించడం వల్ల అతనిపై కేసు నమోదు చేసి భీమవరం మండల కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ రావి రాంబాబు ఆధ్వర్యంలో విచారణ చేసి 5 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అతనికి ఆర్థిక కారణాల వల్ల ₹1,00,000 జరిమానా చెల్లించాలని మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, రౌడీ షీట్ ఉన్నవారు మిగిలిన వారితో సత్ప్రవర్తన కలిగి ఉండకపోతే జరిమానానే కాక జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జెట్టి వెంకటేశ్వరరావు అనే అతను మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్గా ఉంటున్నారు. గతంలో 2016లో ఓ మర్డర్ కేసులో ముద్దాయి. ఆయన మర్డర్ కేసులో ముద్దాయిగా ఉన్నాడని చెప్పి అతని మీద గుడ్ బిహేవియర్గా ఉండాలి, ఫర్దర్గా ఇంకెలాంటి అఫెన్సెస్ జరగకూడదు అని ఈ రౌడీ షీటర్స్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో వీళ్ళని గుడ్ బిహేవియర్గా ఎంఆర్ఓ గారి ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయిస్తే ఆయన 5 lakhs రూపీస్ ఒకవేళ అందుకు ఉల్లంఘిస్తే ప్రభుత్వానికి కట్టవలసి వస్తుందని చెప్పేసి సంతకాలు పెట్టి మామూలుగా బైండ్ ఓవర్ చేసుకున్నట్టుగానే చేసుకున్నారు. అది మనకు ఫోర్స్లో ఉంటుండగా మళ్ళీ మొన్న 18వ తేదీ, పోయిన నెల 18/6/26 తేదీన నైట్ ఇంటికి వెళ్తూ ఎవరో వచ్చి బైక్ని కొట్టారనే ఉద్దేశంతో అతను వెళ్తున్న బైక్ ఏదో టచ్ అయిందని, వాస్తవానికి అయితే ఇతనే వెళ్ళి వాళ్ళ బైక్ని కుద్ది ఆ క్రమంలో మళ్ళీ తిరిగి అతని మీద దాడి చేసి అతన్ని కొట్టడం. సో దానివల్ల ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఎంఆర్ఓ గారి ముందు ఇచ్చాం. మిమ్మల్ని గతంలో మీ ముందు ఇతని పలానా రౌడీ షీటర్ని జెట్టి వెంకటేశ్వరరావుని మీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తే అతను 5 lakhs రూపీస్ ఈ పీరియడ్ లోపు నేను ఏదన్నా వేరే నేరం చేస్తే గవర్నమెంట్ వారికి 5 లక్షల రూపాయలు చెల్లిస్తానని ఆయన బాండ్ మీద సంతకం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈ మధ్యకాలంలోనే మళ్ళీ ఆ పీరియడ్ ఫోర్స్లో ఉంటుండగానే మళ్ళీ అతను దాన్ని ఉల్లంఘిస్తూ ఇంకొకరి మీద దాడి చేయడం అనేది చట్టరీత్యా నేరం కదా, మీరు దాన్ని మరి ఆ బాండ్ను ఫర్ఫిట్ చేయండి అని చెప్పేసి లెటర్ పెడితే దాని మీద ఎంఆర్ఓ గారు మనకు అంటే 5 lakhs కట్టమని చెప్పారు. అతనికి నోటీస్ ఇచ్చి అని టైం ఇచ్చారు, 21/7 లోపు కట్టమని చెప్పి. లైన్ కింద వస్తారని చెప్పి వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని మేరకు చూసి గమనించి ఎంఆర్ఓ గారు ₹1,00,000 ఆయనకు ఫైన్ వేయడం జరిగింది. సో ₹1,00,000 ఆయన కట్టాడు. సో ఇది ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది అంటే, ఎవరైనా కానీ రౌడీ షీటర్స్ వన్స్ బైండ్ ఓవర్ అయ్యి ఎంఆర్ఓ గారి ముందు మళ్ళీ ఆ రూల్ని వ్యతిరేకించినా ఉల్లంఘించినా, ఆ పీరియడ్లో మళ్ళీ వాళ్ళు ఏదైనా నేరంలో పాల్గొన్నా, ఎవరి మీద దాడి చేసినా, ఎలాంటి కేసులు ఎదుర్కొన్నా వెంటనే ఇలాగా ఖచ్చితంగా వాళ్ళు ఇంతంత ఫైన్ కట్టాల్సి వస్తుంది హెవీగా. మరి ₹1,00,000 ఈ రోజుల్లో అంటే ఎవరికైనా కానీ చాలా బాధగానే ఉంటుంది. సో కాబట్టి రౌడీ షీటర్లంతా కొద్దిగా అప్రమత్తంగా ఉండి వాళ్ళు గుడ్ బిహేవియర్తో ఉండాలని, వాళ్ళందరికీ ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపించాలనే ఉద్దేశంతో ఈ చర్య ఎంఆర్ఓ గారు తీసుకున్న చర్య మాకు అందరికీ సపోర్టివ్గా ఉంది. సో దీనివల్ల రౌడీ షీటర్లలో ఇక మీదట బైండ్ ఓవర్ అయిన వాడు ఏదో సంతకమే కదా పెట్టేసి వెళ్ళిపోతామని చాలా చులకనగా తీసుకోకుండా సీరియస్గా దీని మీద వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఉత్తరోత్తర ఎలాంటి కేసుల్లో ఉండకుండా ఉండాలనే హెచ్చరికకు ఇది ఒక ఉదాహరణగా మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాము. వీళ్ళందరికీ కొంచెం ఒకసారి సర్క్యులేట్ అయితే అందరికీ అర్థమవుతుంది.